హాయ్ అందరికీ. కాళీమార్వెల్ 3000 ఛానల్‌కి స్వాగతం. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదేనండి ఎస్‌బీఐ వాళ్ళు, వాళ్ళ బ్యాంకింగ్ యాప్ అయినటువంటి యోనోని అప్డేట్ చేసి చాలా ఆహ్, చిందరవందరగా చేసి పడేశారని చెప్పొచ్చనమాట. ఎందుకంటే, అందులో చాలా ఆహ్, మంచి మంచి ఆప్షన్స్ అనేవి కనపడటం మానేసినియి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడు కూడా నెల ఆహ్, లైక్ సిప్ అంటారు కదా! సిస్టమాటిక్ ఇన్ పేమెంట్ అని నెలకి ఇంత అని అంటే ఈఎంఐకి అపోజిట్ అనమాట. ఈఎంఐ అంటే ఏంటి? మనం బ్యాంక్‌కి కడతాం. కాకపోతే ఇక్కడ సిప్ అనేది కూడా మనం బ్యాంక్‌కి కడతాం. కాకపోతే ఇది ఇన్వెస్ట్‌మెంట్, అది ఎక్స్‌పెన్స్ అనమాట. సో, ఇప్పుడేంటి సిప్ కట్ అవుతూనే ఉంది. ఓకే. దాంతో ప్రాబ్లమ్ లేదు. యాప్ అప్‌డేట్ అయినా కూడా. కాకపోతే మనం ఇప్పటిదాకా ఎంత అక్యుములేట్ అయింది అన్నది మాత్రం మనం చూడగలుగుతున్నాం. కానీ విత్‌డ్రా చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. మీరు కూడా అందుకే ఈ వీడియో ఓపెన్ చేసినట్టున్నారు. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ మనం వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారు రచించిన ఈ కన్యాశుల్కం నాటకాన్ని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి షార్ట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఒక షార్ట్ వస్తుంది చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గిరీశం వాకిట్లోంచి, మై డియర్ రామపంతులు, అన్నా వేళగాని వేళ వచ్చాడు గాడిద కొడుకు తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం, మంచం కింద దూరును. సో ఫస్ట్ అయితే యోనో యాప్లో మనమైతే లాగిన్ అవుదాం. యోనో యాప్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేద్దాం. మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోకి అయితే వెళదాం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనకు అక్కడ ఇన్వెస్టింగ్ అని చూపిస్తుంది. మన దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా. సో అక్కడైతే అప్పుడు మన కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అన్నమాట. సో అక్కడ వ్యూ పోర్ట్ఫోలియో మీద మనం క్లిక్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే మనకి కలగదు. లైక్ అంటే కమింగ్ సూన్ అంటుంది తప్ప దాన్ని మనం ఏమీ చేయలేం. సో కావాలనుకుంటే తిరిగి ఇన్వెస్ట్ చేయొచ్చు తప్ప ఇన్వెస్ట్ చేసింది అయితే మనకి రిడీమ్ అయ్యేటట్టు ఏమీ కనబడట్లేదు, ఆప్షన్స్ ఏమీ లేవు. సో మరి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్లేస్టోర్కి వెళ్ళి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, అదేనండి ఇన్వెస్ట్ యాప్ అని ఉంటుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అది కంప్లీట్గా ఎస్బీఐకి సంబంధించిన ఇంకొక యాప్ అనమాట. వేరే బ్యాంక్ది కానీ వేరే థర్డ్ పార్టీ సైట్ అయితే కాదు. సో మీరు ధైర్యంగా డౌన్లోడ్ అయితే చేయొచ్చు. సో ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి సైన్ ఇన్ అయిపోవాలన్నమాట. సో సేమ్ డీటెయిల్స్, సేమ్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే మనకి అదే అమౌంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ పాన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసేయాలి. ఓటీపీస్ అవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు కేవైసీ కంప్లీట్ చేసేసుకుంటే తొందరగా మీ డబ్బులు అయితే వస్తాయన్నమాట, రిడీమ్ చేసుకోవచ్చు. సో ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాలి, సేమ్ మనం యోనోకి సెట్ చేసుకున్నట్టే. సో అలా ఎంపిన్ని కూడా సెట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు చూడండి సేమ్ అదే పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు మనం అక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే రెడీమ్ నౌ అన్న ఆప్షన్ అయితే ఉంది. రెడీమ్ నౌ క్లిక్ చేసుకుని నేనైతే ఇంకా డీటెయిల్స్ అయితే చూసాను. అక్కడైతే రెడీమ్ నౌ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ మీకు రెడీమ్ నౌ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రెడీమ్ నౌ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా డీటెయిల్స్ మీకు చూపిద్దామని కిందకైతే తీసుకెళ్ళాను. సో అక్కడ కూడా మనకి రెడీమ్ నౌ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మన మెయిన్ గోల్ ఏంటంటే రెడీమ్ నౌ కాబట్టి రెడీమ్ నౌ అయితే క్లిక్ చేసి అక్కడ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కంప్లీట్గా స్వీప్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెడీమ్ ఆల్ యూనిట్స్ని అయితే నేను క్లిక్ చేసేసాను. క్లిక్ చేసేసి కింద ప్రొసీడ్ టు రెడీమ్ అని అయితే నేను క్లిక్ చేసేస్తాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత అప్పుడు యువర్ ఫండ్ షుడ్ బి క్రెడిటెడ్ అని అయితే వచ్చింది. మనం కన్ఫర్మ్ క్లిక్ చేసేస్తే మన బ్యాంక్ అకౌంట్లో అయితే అవి పడిపోతాయి అన్నమాట.
అంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.